గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇప్పుడు డబ్బులు సంపాదించడం ఒక టాస్క్ అయితే దాన్ని జాగ్రత్తగా బ్యాంకులో దాచుకోవడం కూడా అంతకంటే పెద్ద టాస్క్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ చూసినా సైబర్ నేరాలు, సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులు, డిజిటల్ మోసాలు, వీటితో సామాన్యుడే కాదు అత్యున్నత స్థాయి వ్యక్తులు కూడా ఈ మోసాల బారిన పడుతున్నారు. తాజాగా మన తెలుగు రాష్ట్రాల్లోనే చాలామంది ప్రముఖులు, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఈ సైబర్ సెక్యూరిటీ బాధితులే అనేది మనకు ఆందోళన కలిగిస్తుంది. ఇక సామాన్యుల పరిస్థితి అయితే చెప్పాల్సిన పని లేదు. ఈ పరిస్థితుల్లో ఈ డిజిటల్ సైబర్ నేరాల విషయంలో సామాన్యులు కావచ్చు, ఖాతాదారులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ అప్రమత్తంగా ఉండాలి, ఈ కొత్త తరహా మోసాలు ఎలా వస్తున్నాయి, వాటి నుంచి అప్రమత్తంగా ఉండి మన డబ్బును కానీ మన సమాచారాన్ని కానీ ఎలా దాచుకోవాలనే అంశంపై మనతో మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ అలాగే బ్యాంకింగ్ నిపుణులు సంతోష్ సాలాది గారు ఉన్నారు. నమస్తే సంతోష్ గారు. నమస్తే సార్. సంతోష్ గారు, ఈ మధ్య ఎక్కడ చూసినా ఏ పేపర్ అన్నా చూడండి, రోజులో మ్యాక్సిమం కేసులు ఈ సైబర్ మోసాలు, ఈ డిజిటల్ మోసాలు చాలా పెరిగిపోతున్నాయి అసలు. సో ఈ పరిస్థితుల్లో ఒక సామాన్యుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీటి నుంచి బయటపడచ్చు అంట? వెరీ నీడ్ ఆఫ్ అవర్ సార్ యాక్చువల్ అవేర్నెస్ ఆఫ్ సైబర్ థింగ్ అనేది. ఏమైపోయిందంటే అది తప్పు వీళ్ళు కూడా అనలేము, జనాలు కూడా, ఎందుకంటే దే బికేమ్ సో స్మార్ట్. స్కామర్స్ ఎంత స్మార్ట్ అయ్యారంటే ఎప్పటి నుంచో మోసం చేసేవారు అన్ని చోట్ల ఉన్నారు. ఊర్లో టూరిస్ట్ స్కామ్, ఏదైనా మన కొత్త ప్లేస్కి వెళ్తే మీకు లాడ్జ్ చూపిస్తారని పట్టుకెళ్తారు చూసారా, ఎవ్రీథింగ్ డిసీవింగ్ ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయి ఏమైందంటే ప్రతిదీ ఆడ ఆన్లైన్లో కూర్చుని మీకు కనబడకుండా స్కామ్ చేయడానికి ఆస్కారం ఇచ్చింది సైబర్ క్రైమ్. దట్ టు ఇంటర్నెట్ పెనిట్రేషన్ ఎంత పెరుగుతుందో అంత ఆబ్వియస్లీ దాంతో పాటు డిసడ్వాంటేజ్ అనేది ఉంటుంది కదా సార్. అంటే దట్టు మన దగ్గర ఏంటంటే ఓపెన్ గా సెక్యూరిటీ లెవెల్స్ ఆఫ్ సిస్టమ్స్ కూడా తక్కువ. చాలా వాటిల్లో చాలా ఈవెన్ ఆర్గనైజేషన్, ఈవెన్ బ్యాంక్స్ లోనే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ ఇండియాలో ఓపెన్లీ. సో దానివల్ల ఇంకా ఈజీ అయిపోయింది వీళ్ళకి ఆ లూప్ హోల్స్ కానీ, ఆ డేటా బ్రీచెస్ కానీ, మన దగ్గర డేటా లాస్ కొంచెం ఈ మధ్యన అప్డేట్ చేశారు కానీ దానివల్ల చాలా హెవీగా ఎఫెక్ట్ అయింది. ఓపెన్లీ ఒకప్పుడు వీక్లీ వన్స్ పడతాయి, ఇవాళ డైలీ మీకు ఒక సపరేట్ సెక్షన్ అయిపోయింది సైబర్ క్రైమ్ అనేది. ఎస్ సార్, ఇంచుమించు డేటా చూసుకుంటే 24 lakh కేసెస్ 2024లోనే 24 to 30 lakhs దాకా, అంటే డిపెండ్స్ ఆన్ టియర్ 2 నమోదైన, అంటే అఫీషియల్ రిజిస్టర్ అయినవి. ఇంకా నోటీస్కి రానివి, కంప్లైంట్ ఫైల్ చేయని చిన్న చిన్నవి ఎన్నో ఉన్నాయి చూడండి. ఇంకా 26, 25 ఇప్పుడే కదా వచ్చింది, 2020 డేటా కూడా వస్తుంది. ఐఎమ్ డామ్ షూర్ 150% అన్న గ్రోత్ ఉంటుంది 24 డేటా కంటే. అంటే దీనికి సొల్యూషన్ ఏమంటారు అసలు? సొల్యూషన్ కొంచెం అవేర్నెస్ సార్, ట్రూలీ. అంటే ఓపెన్ గా చెప్తే చిన్న అవేర్నెస్, కొంత జుగాడ్ లాజిక్ కూడా, కొన్ని మన సెల్ఫ్ గా ఆలోచించుకునేవి మనం మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం. వై నాట్? నా వరకు నేను ఓపెన్ గా అనుకుంటే సార్, ఇప్పుడు ట్రాన్సాక్షన్ కి వాడే ఫోన్ మీరు వేరే దేనికి వాడడం కరెక్ట్. ఎండ్ ఆఫ్ ద డే ఖచ్చితంగా దాని నుంచి వేరే ఇది కానీ, ఆ నెంబర్ వేరే దానికి ఇవ్వడం కానీ, వీళ్ళకి ఏమైపోయిందంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ మనకి లింక్ ఏంటి? ఫోన్ నెంబర్. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఫోన్ నెంబర్, ఒక 1 time పాస్వర్డే మనం సెక్యూర్ లేరుగా పెట్టినాం, అదే మన కంపు కూడా ముంచుతుంది. నిజమే. సో కాబట్టి బ్యాంకుకు లింక్ చేసే ఫోన్ నెంబర్ను ఇంకా దేనికి లింక్ చేయకుండా జాగ్రత్త పడడం అనేది బెస్ట్. ఫస్ట్ మన తరపున ఇప్పుడు మనకి ఎలా 2 నెంబర్లు కామన్ గా అందరూ ఉంటారు. ఏదైతే మనం ఇట్లా సెన్సిటివ్ గా ఉన్న నెంబర్ ఉందో అది బయటకు ఇవ్వకుండా మన ట్రాన్సాక్షన్ మనం వాడుకుంటా ఉంటే ఏమవుతుందంటే జనరల్ గా వేని మనం కంట్రోల్ చేయగలుగుతాం. జనరల్ గా జరుగుతుంది వే ఏంటి సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మొన్న ఒక క్లయింట్, ఒక ఆయన వచ్చారు, వాళ్ళు సమ్ కేసు దానికోసం, వాళ్ళు అసలు ఫోన్ దేనికి వాళ్ళ తెలిసిన ఆయన కూడా ఒక ఆయన తీసుకొచ్చారు. వాళ్ళు నార్మల్ గా వాడతారు, ఆయన డౌన్లోడ్ చేయాలి, ఏం చేయాలి, కానీ ఆయన ఫోన్ కాంప్రమైజ్ అయింది. ఎలా కాంప్రమైజ్ అయిందంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు గ్రూప్స్ లో ఉంటారు కదా, చాలా ఫ్యామిలీ గ్రూప్స్, ఎవరో తెలియకుండా మీకు అమెజాన్ ఫ్రీ గిఫ్ట్లు అంట, లేదా పెట్రోల్ బంక్ లో ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఎంత అప్డేట్ లో ఉండండి స్మార్ట్ గా, ఇప్పుడు గ్యాస్ ఇష్యూస్ వచ్చినాయి కదా, సిలిండర్ ఈ వార్ వల్ల ఇమీడియట్ గా 24 hours లోకి PMYA స్పెషల్ లింక్ వదిలింది. బుక్ చేసుకుంటే మీకు 24 గంటల్లో వస్తుందంట పథకం అని చెప్పి ఒక లింక్ వదిలేరు. ట్రస్ట్ మీ, దానికి 10,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. విత్ ఇన్ అవర్స్ లో ఫోన్స్ కాంప్రమైజ్ అయిపోతాయి. నైట్ వీళ్ళందరూ పడుకునే టైం ఉంటుంది చూసారా, ఆ టైంలో వీళ్ళు కంప్లీట్ ఫోన్ బ్లాక్ చేస్తారు. కంప్లీట్ మీ ఫోన్ యాక్సెస్ మొత్తం వాళ్ళు చేయాలి. మీకు ఓటీపీలు రావు, ఏం రావు, మీ ఫోన్ ఆడు ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. దట్స్ ఇట్, డన్ అండ్ డస్టెడ్. మీ ఫోన్లో నుంచే రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఉంటుంది, దాని నుంచే ఓటీపీస్ అన్ని దానికి వస్తాయి.
అగైన్ మీకు ఏదన్నా చేంజ్ చేసుకోవాలి, ఒకవేళ బెనిఫిషియర్స్ అవన్నీ కూడా మనకి రిజిస్టర్డ్ మెయిల్ కదా సార్. మీరు యాప్ అవునవును. వాడు యాక్సెస్ కంట్రోల్ తీసుకుంటారు ఎనీ డెస్క్ నుంచి. దానికి మళ్ళీ టూల్స్ ఉన్నాయి డార్క్ వెబ్ నుంచి ఈజీగా చేసేవి. యాక్సెస్ ఉంది, అడ్వాన్స్డ్ టూల్స్ ఉన్నాయి, వాడికి ఏం కావాలి ఇంకా? అది చాలా ఘోరం సార్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏమీ ఏ చేయాలి, లింకులు పడితే ఆ లింకులు అసలు ఏ లింక్ క్లిక్ చేయొద్దు అంటున్నాం. ఏ లింక్ క్లిక్ అసలు ఏ లింక్ ఎందుకంటే ఏ లింక్ ఏదో తెలియదు, ఎందుకంటే చూడడానికి ఒకలాగే ఉంటుంది. అవును. మీకు అవతల పర్సన్ మీరు ఏదో ప్రాసెసింగ్, ఇప్పుడు ఎవరికో ఫ్రీగా వచ్చి ఎవరు ఏది ఇవ్వరు సార్. ఈ విషయం తెలుసుకుంటే కామన్ సెన్స్. అవును. ఎస్, ఈ చిన్న కామన్ సెన్స్ అత్యాస అనేది ఉంటుంది చూసారా, ఇది ఎప్పుడు స్కామ్ చేయడానికి యుగ యుగాలుగా తరతరాలుగా అదే ఫస్ట్ బేస్. కరెక్ట్. వాడికి అత్యాస లేకపోతే వీడికి అది దొరకడు. వీడు ఫ్రీగా ఏదో ఫోన్లో వస్తున్నాయి, ఫ్రీగా రీఛార్జ్ వస్తున్నాయి నొక్కుతాడు. అసలు అది రాదండి, ఫ్రీగా ఏది రాదని జనం ఫస్ట్ తెలుసుకోవాలి. అవును. అది సగం పోద్ది. ఇంకోటి సంతోష్ గారు, ఈ బ్యాంక్ అధికారులు అని చెప్పి ఫోన్లు చేస్తారు, మీకు అకౌంట్ బ్లాక్ అయిందండి, ఈకేవైసీ చేయాలి, మీ నెంబర్ ఇప్పుడు చెప్తాను. కామన్ ఫిషింగ్ స్కామ్. ఫిషింగ్ స్కామ్ అది. సో వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కానీ, లేదా మీ ఈమెయిల్ క్లిక్ చేయండి, దాంట్లో మేము అడిగినవి సబ్మిట్ చేయండి, లేకపోతే మీ అకౌంట్ మీరు ఈకేవైసీ చేయలేదు చాలా అని చెప్పి ఇట్లాంటి మెయిల్స్ వస్తుంటాయి, కాల్స్ వస్తుంటాయి. ఇట్లాంటి సందర్భాల్లో కామన్ ఖాతాదారులు ఎలా కామన్ మ్యాన్ ఎనీవన్, చిన్న లేదు పెద్ద లేదు సీనియర్ సిటిజన్ ఎవరు, డిపాజిట్స్ ఉన్నాయి నాకు, రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, లేదంటే వాట్ ఎవర్, ఇన్ఫాక్ట్ నాకు డిమాట్ అకౌంట్ లోకి ఇమీడియట్ గా మీకు ఎలాంటి రీజన్ ఉన్నా ఒక్కటే ఫండమెంటల్ గుర్తుపెట్టుకోండి, విత్ ఇన్ ద యాప్ తప్ప మీకు బ్యాంకర్ కానీ డైరెక్ట్ గా కానీ ఫిజికల్ కానీ ఏ డేటా మీరు షేర్ చేయగలరు. ఎందుకంటే ఎవ్రీథింగ్ వాళ్ళ యాక్సెస్ ఉంటుంది. మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, మనం అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే వాళ్ళకి అన్ని ఇస్తున్నారు కదా, మీ ప్రతి డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. దీంట్లో చిన్న బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉన్న చిన్న నెగ్లిజెన్స్ అంటే రీకేవైసీ. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కార్పొరేట్స్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళకి ఎవ్రీ ఇయర్ యాన్యువల్ కేవైసీ చేస్తున్నారు. ఇప్పుడు రీకేవైసీ స్టార్ట్ చేశారు. ఈ రీకేవైసీ ఉంటే కూడా మీరు బ్యాంక్ వెళ్ళి నేను యాక్టివ్గా ఉన్నానని చూపించాలి తప్ప ఫోన్ లో ఎటువంటిది కేవైసీ యాక్టివిటీ లేదు. ఇది అందరూ ఈ పాయింట్ అనేది ప్రతి ఒక్కరు బండ గుర్తు పెట్టుకోవడం. మీకు బ్యాంక్ దానికి సంబంధించి ఏది వచ్చినా డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళండి, లేదా బ్యాంక్ యాప్ లో కాల్ చేయండి. బ్యాంక్ కస్టమర్ కేర్ మీకు అఫీషియల్గా ఉంది కదా, మీ డెబిట్ కార్డ్ వెనక లేదా దానికి చేయండి. ఇంకా మిగతా ఎవడు చేసినా వాడు స్కామరే, ఫిక్స్ అయిపోయినది అంతే. ఇంకా మైండ్ లో బ్లైండ్ గా మహా అయితే ఏమవుతుంది సార్, ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసి మీ అకౌంట్ ఆగదు, అకౌంట్ ఎవరిది ఆగదు, అకౌంట్ ఆపితే మీకు అఫీషియల్ ఇంటిమేషన్ ఉంటుంది, మేనేజర్ కాల్ చేస్తాడు, వాడు ఎక్కడలాగా బట్లర్ హిందీ బట్లర్ తెలుగు మాట్లాడు. మీకు స్పామర్ సగం విషయం అర్థమైంది ఎక్కడంటే స్పామర్ లాంగ్వేజ్. ఎస్ ఎగ్జాక్ట్లీ. వీళ్ళు ఏం చేస్తున్నారు, జామ్తారా లేదా బెంగాల్ ఇక్కడ హబ్ గా నడుస్తున్నాయి కదా, వీళ్ళు ఆల్రెడీ ఇది చాలా పెద్ద స్ట్రక్చర్ నెట్వర్క్ సార్. మనకి ఇండియాలో భరత్పూర్ రాజస్థాన్, జార్ఖండ్ జామ్తారా జోను, ఈ జామ్తారా జోనే అట్లా మీకు అలా బెంగాల్ అసన్సోల్ వరకు ఆ జోన్ ఉంది. అసన్సోల్ బెంగాల్లో సిమ్ములు తెస్తారు. అక్కడ 2 districts డుమ్కా, బైద్యనాథ్ ధామ్ ఐడియా ఉంది కదా మీకు, బాబా బైద్యనాథ్, ఆ దగ్గర ఇదంతా ఆ జోన్ వెళ్ళాడు. ఒక ఊరే మొత్తం ఇట్లా, ఇంకా ఊర్లో అందరూ అదే సార్. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎంత కామన్ అంటే, సపోజ్ ఏలూరు వెళ్ళారు అనుకోండి, అగరబత్తీస్ ఒక ఊర్లో కుటీర, వాళ్ళకి అదే కుటీర పరిశ్రమ. అవును, స్కామ్ చేయడం అనేది అక్కడ ఎంత ఓపెన్ అంటే, పోలీసుల్ని కూడా రానియరంట. అసలు ఎంత గొప్పగా చేసాడు, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టడం మాడుకుంటూ ఉంటారు అక్కడ వెళ్తే. సో జామ్తారా ఒకటి, భరత్పూర్, ఈవెన్ ఇంకోటి నూహ్ అని ఉంది, జస్ట్ ఢిల్లీ హర్యానా ఉంది కదా, హర్యానా మీకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి గంట ప్లేస్ సార్ నూహ్ అనేది. ఈ నూహ్ లో మీకు డేటా దగ్గర నుంచి ఎన్నైతే స్కామ్స్ ఉన్నాయో ఇవి ఎపిక్ సెంటర్ గా జరుగుతున్నాయి. కొద్దో గొప్ప మనకి ఇప్పుడు హైదరాబాద్ లో, తెలంగాణలో చాలా యాక్టివ్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కానీ, మన కొంచెం సౌత్ లో ప్లస్ నార్త్ లో కూడా రీసెంట్ ఇష్యూస్ అయ్యి విఏపీస్ దాకా ఇష్యూస్ అయిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం ఇదివరకు లీనియంట్ కాకుండా ఎస్పీ లెవెల్లో టీమ్స్ మెయింటైన్ చేయడం చేస్తున్నారు. ఇప్పుడు ఇండియన్ బేస్ కొంత తగ్గింది. ఒకప్పుడులాగా ఓపెన్ గా జామ్తారాలో కానీ లేదా అటు సైడ్ నూ సైడ్ కానీ 3 స్టేట్లు జార్ఖండ్, హర్యానా, రాజస్థాన్ మూడిట్లో కూడా అంత ఓపెన్. బెంగాల్లో పెరిగింది ఒక రకంగా. స్టిల్ దాన్ని కూడా ఇండియాలో ఏమైతుందంటే కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతున్నారు సార్. బట్ ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో జరిగే మేజర్ సైబర్ క్రైమ్ అంతా కూడా సౌత్ ఈస్ట్ ఏషియా, కంబోడియా, ఓకే, మీకు మయన్మార్, ఈ బార్డర్స్ ఇక్కడ జరుగుతున్న ఇష్యూస్ అనమాట. సో ఇండియాలో మన చేతిలో లేదు కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి జీపీ వేసుకుని పోలేం, అక్కడ దాన్ని చేయలేం. సో అది ఇంటర్నేషనల్ ట్రాన్స్ బార్డర్ నెట్వర్క్ వచ్చేసి కొంత ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు అప్డేట్ అయిపోతున్నారు సార్. ఇప్పుడు యాక్సెసిబుల్ ఉంటేనేగా మనం ఇక్కడ దాకా రీచ్ అవుతాం, వాడు ఇంకా యాక్సెసిబుల్ లేని ప్లేస్కి వెళ్తున్నారు. ఇంకోటి అండి, ఈ మధ్య కొత్త తరహా స్కామ్లు వస్తున్నాయి, వింటున్నాము. ఈ డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, ఈ యాప్ల్లో సరుకులు తెప్పించుకునే 10 minutes, 8 minutes, 1 minute యాప్లు ఏవో ఉన్నాయి. ఆ యాప్ డెలివరీ బాయ్స్ పేరుతో కూడా వాళ్ళు ఏదో స్కాన్ చేయమనడము, ఓటీపీ మీకు డెలివరీ చేయడానికి ఓటీపీ వచ్చింది అంటే చెప్తా, ఇట్లాంటి మోసాలు కూడా
ఈ మధ్య ఎక్కువ వెరీ ట్రూ, చాలా పెరిగినాయి. బ్లూ నాకే జరగబోయింది 2 days బ్యాక్. ఇప్పుడు నేను చేసిన సింపుల్ అవేర్నెస్, నేను బ్లూ డాట్ లో ఏ ఆర్డర్ రాలా, ఆర్డర్ వస్తే మీ ముందు మీకు పార్సల్ ఇచ్చేటప్పుడు డెలివరీ థింగ్ రావాలి. అవును, ఇందులో కూడా మీరు తప్పించుకున్నా ఓకే, మీరు నిజంగా చాలా సార్లు డేటా బ్రీచ్ అవడం వల్ల మీకు నిజంగా ఇవాళ అమెజాన్ ఏదో డెలివరీ రావాలి సార్, అది వాడికి తెలుసుకుని అదే టైంలో డెలివరీ చేసే వాళ్ళు ఉన్నారు. అవును, మీరేమనుకుంటారు నాకే అమెజాన్ ఆర్డర్ రావాలి కదా, ఏదో ఫోన్ ఏదో ఆర్డర్ పెట్టారు వచ్చి ఉంటుందా అనుకుంటారు. సో సెక్యూరిటీ రీజన్స్ లో ఏం చేస్తుంది, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో కూడా అబౌట్ 10,000 వాల్యూ ప్రోడక్ట్ వాళ్ళు ఓటీపీ ఇస్తున్నారు. అవును, లేకపోతే అదొక ఇష్యూ అవుతుంది, డెలివరీ బాయ్లు ఇచ్చేసామని మా ప్రోడక్ట్ రాలేదని కస్టమర్. అవును. దానివల్ల మీరు ఆలోచన ఒకటే విషయం ఏంటంటే, మీరు ఏదైతే యాప్ లో పెట్టారో అగైన్ గో ఫర్ ట్రస్ట్ ఫ్యాక్టర్ సార్. ఇక్కడ ఇప్పుడు కూడా ఆ యాప్ లో చెక్ చేసుకుంటే ట్రాక్ చేస్తే ఎగ్జాక్ట్ మీ యాప్ ట్రాకింగ్ లో మీకు ఓటీపీ చూపిస్తుంది. అవును, ఆ ఓటీపీ ఇక్కడ వస్తుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ మధ్యన కొంత స్మార్ట్ ఫోన్ యూజర్స్ అందరూ కూడా మోస్ట్ ఆఫ్ దీస్ బిగ్గర్ బ్రాండ్స్ అంటే బ్లూ డాట్, డెలివరీ.com ఇట్లా పెద్దోళ్ళందరూ అవును, బ్లూ టిక్ తో ట్రూ కాలర్ నుంచి ఫోన్ దగ్గర నుంచి కూడా మీకు అఫీషియల్ ఐడీస్ నుంచి మెసేజ్ పెడుతున్నారు. అంటే మీకు టెక్స్ట్ మెసేజ్ లో కూడా టీడీ డెలివరీ అని ఒక టిక్ తో వస్తుంది. వాటినే నమ్మండి. అది రాకుండా ఎవడైనా మీకు ఓటీపీ పెట్టాడు అంటే మిమ్మల్ని స్కామ్ చేయడానికి ఇంటికి ఎవడో వస్తున్నాడు, రెడీమేడ్ గా పట్టుకోవచ్చు. సో సింపుల్ కామన్ సెన్స్ చాలా సార్లు దీన్ని అవాయిడ్ చేస్తే మనం ఏదైనా ఈ లింక్స్ లో కూడా అంతే సార్, ఎనీ అన్నోన్ లింక్స్ నొక్కకుండా మన వాట్సాప్ మన థింగ్సే. కొన్నిసార్లు ఏమవుతుందంటే, మీరు ఏదో బుకింగ్ చూస్తూ ఉంటారు, సిమిలర్ గా ఫిషింగ్ కి ఇంకో సైట్స్ ఉంటాయి. సో దొరకకుండా అథెంటిసిటీ చూసుకోవడం, అదే మనం చేయగలిగిన ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ మెసేజెస్, దాంట్లో కూడా ఇప్పుడు అథెంటికేషన్ ఇస్తున్నాయి ట్రూ కాలర్ కి వీళ్ళందరూ బ్రాండ్స్. ఇక్కడ వరకు మనం కొంత చేయగలుగుతాం సార్. ఇంకోటండి, ఈ మధ్య ఈ స్కామ్ కూడా బాగా వినిపిస్తుంది. ఓటీపీ అవసరం లేకుండానే నా కార్డులో డబ్బులు పోయినాయి, నా అకౌంట్ లో డబ్బులు పోయినాయి అనే కేసులు కూడా నమోదవుతాయి. అది కంప్లీట్ ఫోన్ కంట్రోల్ వల్ల సార్. ఎందుకంటే ఇప్పుడు మీకు ఓటీపీ మీకు రావాలి కదా, ఓటీపీ వచ్చింది కానీ మీ ఫోన్ కి లేదు, అసలు మీ ఫోన్ యాక్సెస్ మొత్తం వాడు మార్చేసుకున్నాడు, కాల్ డైవర్ట్ పెట్టుకుంటున్నారు మీకు, లేదా కన్ఫర్మేషన్ కాల్. ఇప్పుడు నార్మల్ ఐసిఐసిఐ చాలా బ్యాంక్స్ ఇప్పుడు మీరు సెక్యూరిటీ పెట్టుకుంటే పెద్ద ట్రాన్సాక్షన్ అయిన తర్వాత ఇమీడియట్ గా మీకు కాల్ అలర్ట్ వస్తుంది. ఆ కాల్ అలర్ట్ వచ్చినప్పుడు మీరు కన్ఫర్మ్ చేసిన ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ అవుద్ది, లేదు ఆ కాల్ కూడా మీరు ఇది పోయినప్పుడు రాదు కదా, అడిగి యాక్సెస్ పోతుంది. ఇది చాలా రేర్ కేసు సార్. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా ఏదైనా మాల్వేర్ కానీ వీళ్ళు వదిలిన స్పైవేర్ నొక్కితేనే ఇది జరుగుద్ది. సో ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్, మనం ఏది నొక్కకపోతే, మనం ఎందులోనూ ఏలెట్టకపోతే మనకి ఏది రాదు. అండ్ కొంతమంది ఎలాగంటే సార్, కొన్ని యాప్స్ ఉన్నాయి అంటే స్కామ్ యాప్స్ కాదు, ఫ్రీగా మీకు నేను కంటెంట్ ఇస్తా. ఇప్పుడు ఫ్రీగా నువ్వు నా దగ్గర నెట్ఫ్లిక్స్ చూడు, థర్డ్ పార్టీ యాప్స్, ఏపీకే ఫైల్స్, ఇది ఎవరు ప్లే స్టోర్ కంట్రోల్ ఉండదు. ఇవాళ వాడు మిమ్మల్ని ఫ్రీగా, ఇప్పుడు మూవీ రూల్లో చాలా మంది చెప్పాను రీజన్. సో ఈ ఏపీకే ఫైల్స్ కొంతమంది పాన్ కోసమనో, కొంతమంది లేదా ఫ్రీ మూవీస్ కోసమనో, కొంతమంది ఇంకేదైనా అడల్ట్ థింగ్స్ కోసమనో డౌన్లోడ్ చేస్తారు. ఈ యాప్స్ చాలా ప్రమాదం. ఇవి మీ ఫోన్లోకి వచ్చినాయి అంటే ఒక టైం బాంబ్ మీ ఫోన్లో ఉన్నట్టే. అంటే మీరు స్పెసిఫిక్గా చెప్పగలరా ఏ యాప్స్ ఉండకూడదు అంటే ఈ డేటా థెఫ్ట్కి సంబంధించి? సార్ మీకు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేయని ఏ యాప్ అయినా ప్రమాదమే, గుర్తుపెట్టుకో. ఎనీ డే వాడు ఏం చేస్తాం, ఇప్పుడు మీరు నేను ఉన్నాను సార్, మనందరూ ఒక సివిలైజ్ సొసైటీలో ఉంటున్నాం. మీ ఇంటికి మీ ఒక డోర్ నెంబర్ ఒక పద్ధతి ఎంత ఉంది, నాకుంది. నేను మీ ఇంట్లోకి వస్తే మీరు ఏమంటారు, యాజ్ పర్ లా నేను ట్యాక్స్ కడుతున్నాను, నా డోర్ నెంబర్ ఇది అని మీరు చెప్పగలుగుతారు కదా, మినిమం బేసిక్ ఇది. నీదంటే నువ్వు చూపించండి. ఇప్పుడు ప్లే స్టోర్ లో కూడా నేను ఆడిని గవర్న్ చేసినప్పుడు మనం ఏదో అంటే ప్లే స్టోర్ని అడిగి ఈ కంపెనీ ఫ్రాడ్ చేస్తుంది, ఫినాన్షియల్ థింగ్స్ లో గూగుల్ కానీ యాపిల్ యాప్ స్టోర్స్ కానీ యాప్స్ మీద చాలా ఇష్యూస్ చేస్తాయి, లైఫ్ టైం బ్యాన్ కూడా చేస్తే ఇష్యూస్ ఉన్నాయి. కానీ మీరు దాని కంట్రోల్ లేకుండా ఎవడదో, ఇప్పుడు నేను అక్కడ కాకుండా ర్యాండమ్గా ఎక్కడ కొనుక్కోసం మీరు షాప్ అని అడగలేరు కదండి. మీరు మాల్లో కొన్నది ఆ మాల్కి వెళ్ళి నాకు ఇది సరిపోలేదు ఎక్స్చేంజ్ చేసి అడుగుతారు. సేమ్ అట్లా ప్లే స్టోర్లో తీసుకోపోతే వాడు ఇది ఎవరి హ్యాబిట్లు ఉండరు, వాళ్ళు దొంగలు. మనమే ఇంటికి దొంగోడికి తాళం ఇచ్చేసి వస్తే వాడు ఇవాళ బాగానే ఉంటాడు 2 రోజులు పనోళ్ళలాగా, 3వ రోజు ఆడి దొంగతనం వాడు చేస్తాడు. అది జరుగుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే, మీరు అది జరిగిన చాలా మంది ఇన్వెస్టిగేషన్లో కూడా తెలియంది, వాళ్ళ ఫోన్లో థర్డ్ పార్టీ అడల్ట్ యాప్స్, వీడియో కాల్ యాప్స్ అని ఈ అడల్ట్ కంటెంట్ సైట్స్ ఉన్నాయి, అవన్నీ ఏపీకే ఫైల్స్. సో ఈ మార్కెట్లో ఇలా రకరకాలు ఉన్నాయి సార్. మనం అఫీషియల్గా ప్లే స్టోర్లో యాప్సే వాడుకుందాం. సెకండ్ థింగ్, నో అన్నోన్ లింక్స్. అది సొంతోళ్ళు పెట్టినా, ఎందుకంటే వైరస్ ఎలా ఉందంటే, వాళ్ళు ఒక్కసారి మీ ఫోన్ కాంప్రమైజ్ అనుకోండి సార్, మీ ఫోన్లోంచి ఒక 100 మంది మీకు తెలియకుండా వెళ్ళిపోతుంది వాట్సాప్లో. అదే జరిగింది మొన్న ఒక ఆయన ఎవరో గ్రూప్లో ఉంటే నేను వాళ్ళకి తెలియదు, పాపం తెలియదు, అడిగి కూడా వేస్ట్. స్టేట్ బ్యాంక్ నుంచి ఆఫర్ ఉంది, స్టేట్ బ్యాంక్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఆఫర్ ఉంది, ఈ రోజు చేస్తే ఇది రీఛార్జ్ వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ గెలిచాక ఇది చాలా జరుగుద్ది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మోడీ అందరికి ఫ్రీగా 500 రీఛార్జ్ చేస్తున్నారు. మోదీ గారికి పని లేదు అందరికి ఫ్రీ కార్లు ఇవ్వడానికి. ఏంటి జనం ఇలాంటివి, అవి ఏపీకే ఫైల్స్. ఇంకోటి ఈ రైతు బంధు పథకాలు ఏవైతే రైతులకు ఉంటాయో, మహిళలకు సంబంధించిన స్కీమ్స్ ఉంటాయో, ఆ స్కీమ్స్ పేరుతో కూడా ఏపీకే ఫైల్స్ వదులుతున్నారు గ్రూపుల్లో. మీ రైతు బంధులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి
అని ఒక ఏపీకే ఫైల్ ట్రాఫిక్ చలాన్ Yes. ట్రాఫిక్ చలాన్ చెక్ చేసుకోండి. అవును, ఇట్లాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. వెరీ ట్రూ సార్. ఇప్పుడు రైతు బంధు కోసం అఫీషియల్ గా ప్లే స్టోర్ లో యాప్ పెట్టింది గవర్నమెంట్. Yes, అవును, అది డౌన్ మనకి ఏపీకే ఫైల్ తో ఇప్పుడు మనకి ఫ్రీ యాప్ లేగా, అవును. డబ్బులు పెట్టి కొనుక్కోవాలని ఏం లేదు కదా. ఏం లేదు. గుర్తు పెట్టుకోవాలి మనం ఒకటి ఏంటంటే ఏపీకే ఫైల్స్ కానీ థర్డ్ పార్టీ ఏ యాప్ డౌన్లోడ్ చేయకూడదు. సింపుల్. ఈ లాజిక్ ఉంటే సగం సేవ్ అయినట్టు సార్. సంతోష్ గారు, ఈ మధ్య ఒకటి జరిగింది హైదరాబాద్లోనే. ఒక ఎల్బీ నగర్ ఏరియాకు చెందిన ఒక ఎక్స్ ఎంప్లాయీ, ఓకే ఆయన ఫోను పోయింది. ఓకే సీన్ కట్ చేస్తే 10 డేస్కు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, మీ ఖాతాలో చాలా డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి, మీరు ఒకసారి రండి పోలీస్ స్టేషన్కి అని చెప్పి పోలీసులు పిలిచారు. ఆయన స్టన్ అయిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వెళ్తే అక్కడ తెలిసింది ఏంటంటే ఆయన ఫోన్ కొట్టేసిన వాళ్ళు ఆయన ఫోన్పే గూగుల్ పే నుంచి అకౌంట్లోకి చాలా డబ్బులు డిపాజిట్ చేసుకొని ఆ డిపాజిట్ చేసిన డబ్బుల్ని ఆయన జీపే ఫోన్పే నుంచే ఇంకా చాలా ఖాతాలకు డబ్బులు కొట్టేశారు, ఇంక్లూడింగ్ ఆయన 2 లక్షలు 3 లక్షలు ఏదైతే సేవింగ్స్తో పాటు మొత్తం పోయినాయి. లక్కీగా ఇక్కడ ఏంటంటే ఆయన ఫోన్ పోయిన రోజే కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి, సార్ నా ఫోన్ పోయింది, కావాలంటే పలానా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చా అని చెప్పి చూపించడం వల్ల అతన్ని వదిలేశారు పోలీసులు. అదర్వైజ్ అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసేవారు. ఎందుకంటే కర్ణాటకలో ఒక సైబర్ మోసంలో కొట్టేసిన డబ్బులు ఇతని అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయ్యాయి. మ్యూల్ అకౌంట్ మ్యూల్ అకౌంట్స్ సార్. యాక్చువల్ గా వీటి విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది ఒక క్లాసిక్ కాంప్రమైజ్ మ్యూల్ అకౌంట్ థింగ్ సార్. జనరల్ మ్యూల్ అకౌంట్స్ ఏంటంటే సింపుల్, పేర్లో ఉంది కదా డమ్మీ, బినామీ అంటాం కదా. అవును. ఈ మ్యూల్ అకౌంట్స్ ఏంటంటే మ్యూల్స్ లాగా వీళ్ళు వదిలేస్తారు. ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఏం చేయవచ్చు సార్, ఇప్పుడు ఒకళ్ళు మోసపోయారు అంటే డబ్బు ఒకరి దగ్గర ఒకరికి వెళ్ళింది, ఇదంతా ఆన్లైన్ లోనే జరుగుతుందిగా, ఫిజికల్ గా జరగలేదు. సో ఖచ్చితంగా ట్రాన్సాక్షన్ ఆన్లైన్ లో జరుగుతుంది. పోలీస్ కానీ అథారిటీ యాక్షన్ తీసుకోవాలంటే ఎవరి దాంట్లోకి వెళ్ళినా అని పట్టుకోవాలి. ఈ పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు చేసేవాడు ఎవడో జామ్తారాలోనో లేదా కంబోడియాలోనో లావోస్ లోనో ఎక్కడో కూర్చొని చేస్తూ ఉంటాడు. ఈ అకౌంట్ హోల్డర్ మొన్నటి వరకు అయితే ఏంటంటే సార్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, తర్వాత ఒడిషా ఇక్కడ అద్దెకి తీసుకున్నారు. వెరీ పూర్ ఫార్మర్స్ ఉంటారు కదా ఊర్లలో, వాళ్ళకి పాపం అకౌంట్ ఏముంటుంది నార్మల్గా వెళ్తాయి కదా, నీకు నేను పథకాలు వేపిస్తా లేదా ఇంకోటి ఏదో వేపిస్తా, నీ అకౌంట్ అంతా నా దగ్గర పెట్టినాక నీకు ఇంత డబ్బు జమ అవుతుంది. లేదా ఓపెన్ గా కొన్ని ఊర్లో విషయం తెలుసు, ఇప్పుడు జార్ఖండ్ లో అయితే ఓపెన్ గా మాడుకుంటారు బేరాలు, 20%, 30%, 10%. అంటే నా అకౌంట్ ఎంతనో వాడుకో, నా అకౌంట్ ఎంత ట్రాన్సాక్షన్ చేసో నాకు 20% ఇవ్వాలి. ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళు అకౌంట్ లోంచి వీళ్ళు పెట్టుకుంటారు, కార్డ్స్ పెట్టుకుంటారు, డ్రా చేస్తారు, వాళ్ళకి ఇంత డబ్బులు లేదా అద్దెకి పర్మనెంట్ గా. నీతో అకౌంట్ ఓపెన్ చేయించుకోండి, ఒక 20,000 10,000 వాడి వల్నరబిలిటీని ఆసరాగా చేసుకుని వీళ్ళు ఎంతో కొంతకి పెట్టేశాడు చేతుల్లో, ఫ్రీగా వస్తుంది అని వీళ్ళు అనుకుంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఖచ్చితంగా లైబులే. ఇక్కడ లీగల్ గా ఏం జరుగుతుందంటే మ్యూల్ అకౌంట్స్ వల్ల ఏమవుతుంది, మన ప్రాసెస్ దెబ్బతింటుంది. వీళ్ళు ఎక్కడ దాకా వెళ్ళాక డెడ్ బ్లాక్ అయిపోతుంది, వాడిని పట్టుకొచ్చి ఏం చేయలేరు. ఎవరో ఒక ముసలాయన ఉంటాడు, ఆయన డబ్బులు తీసుకోవాలా, నాకేం తెలుసండి ఆయన చదువుకోలేదు, ఎవరో డబ్బులు అద్దెకి ఇస్తే అకౌంట్, పేదోడు కదా పాపం, డబ్బులు అద్దెకి లేదు కాబట్టి డబ్బు ఇస్తే ఏదో ఒకటి అవుతుందని ఇచ్చాడు. ఎండ్ ఆఫ్ ద డే కోర్టులో కొంత ప్రొసీడింగ్ అయితే వాళ్ళకి రిలీఫ్ కూడా దొరుకుతున్నాయి చాలా మందికి. కానీ మనకి డెడ్ బ్లాక్ కదా, అథారిటీస్ ఇన్వెస్టిగేట్ చేసే వాళ్ళకి అక్కడికి వెళ్ళి అయిపోతుంది. మ్యూల్ అకౌంట్స్ వరల్డ్ మొత్తం, లేదంటే వీళ్ళు ట్రాన్సాక్షన్ అఫీషియల్ అకౌంట్ తీసుకుంటే ఇమీడియట్ గా దొరికిపోతారు కదా. ఈ మ్యూల్ అకౌంట్స్ కూడా ఒక 4-5 years బ్యాక్ హెవీగా ర్యాంపెంట్ ఉండేది. ఈ మధ్యన అవేర్నెస్ క్రియేట్ చేశారు, మీ అకౌంట్స్ ఎవరు కాదు, ఈవెన్ బ్యాంక్స్ లో కూడా ఈ పెడుతున్నారు. మీ అకౌంట్ ఎవరిని అడిగి వాడుకుంటున్నారు అంటే రేపొద్దున దానికి జరిగే క్రిమినల్ థింగ్స్ అంటే మీరే లైబుల్ అంటే కొంచెం ప్రచారం చేసేప్పటికి ఇవ్వట్లేదు కదా. ఇలాగా కొట్టేసి వాడు ఎవడెత్తాడు బలవంతంగా ఇవ్వకపోతే వీళ్ళే దాన్ని వాడుకోవడం చేయటం. రీసెంట్ గా మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కూడా మ్యూల్ అకౌంట్స్ బయటపడి, ఒకప్పుడు నార్త్ వరకు ఉండేది, అఫీషియల్ గానే ఇచ్చారు వాళ్ళు సమ్ మనీ తీసుకుని, పరిస్థితి అక్కడ దాకా వచ్చింది సార్. మధ్యలో ఉన్న మీడియాస్ పట్టుకున్న లావోస్ లో ఆపరేట్ చేస్తున్నాడు అక్కడ, కంబోడియా, మయన్మార్ నుంచి ఉన్న బ్యాచ్ మాఫియా, వీటిని కూడా ఏం చేయాలి. ఇంకోటి అండి, మీరు ఇందాక ప్లే స్టోర్ నుంచి యాప్లు అన్నారు కదా, సేమ్ అఫిషియల్ బ్యాంకు యాప్లు లాగే ఈ నకిలీ యాప్లు కూడా ఉంటున్నాయి సార్. 100% అడిగిన క్వశ్చన్ కరెక్టే. అక్కడే ఆన్సర్ కూడా ఉంది ఏంటంటే, ప్లే స్టోర్ లో సెకండ్ యాప్ ఉండదు. మీరు ఎస్బీఐ యూనో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మనకి ఎస్బీఐ యూనో, ఎస్బీఐ 911 ఈ మెయిన్ అఫీషియల్ యాప్స్ 2-3 యాప్స్ ఉంటాయి. అన్అఫీషియల్ ఎస్బీఐ లాంటి ప్లాట్ఫామ్ వాళ్ళకి సపరేట్ సైబర్ వాచ్ డిపార్ట్మెంట్ ఉంది, కంట్రోల్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, వాళ్ళకి పెద్ద టీమే ఉంది. ఎవడైనా ప్లే స్టోర్ లో పెడితే ఇమీడియట్ గా వాళ్ళు తెలిసి వాళ్ళకి టేక్ డౌన్ చేస్తారు. కానీ ఈ యాప్స్ ఏవి కూడా ఎంత మనం అనుకున్నట్టు థర్డ్ పార్టీ సోర్సెస్ నుంచి, ఏపీకేస్ నుంచి, లేదా ఎవరైనా రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందండి సార్, స్కామ్ లో
ఎవడో మీతో లోన్ ప్రాసెసింగ్ అని మాట్లాడి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సార్, నేనే లింక్ పెడతాను. అప్పుడు కామన్ గా ఇప్పుడు Tier 2 లో అర్బన్ లో ఉండి మనం 100 లింక్ చెప్తాం ద్వారా డౌన్లోడ్ చేసుకునే యాప్లు కరెక్ట్ కాదు. కరెక్ట్ ప్లే కాదు, స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే కరెక్ట్ 100%. మీరు ఎవరు యాప్ చెప్పినా ప్లే స్టోర్ లోకి వెళ్ళి మీరు అడిగి మీరు చేసుకోండి. అవును. సో మెట్రోస్ లో మనం కొంత పర్లేదు సార్, Tier 2 Tier 3 లో చాలా బిజీగా ఉంటారు. ఇప్పుడు నార్మల్ వర్కింగ్ క్లాస్ వాళ్ళు కూడా ఇండస్ట్రియలిస్ట్లే కోట్లు పోగొట్టుకున్న వర్కింగ్ క్లాస్ వాళ్ళు కూడా ఏమవుతుంది, ప్రాసెసింగ్ అది పెట్టుకుంటే పలానా యాప్ చెప్పారు కదా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అవును. అదే ఇష్యూ. ఇంకోటి అండి, ఇక్కడ ఒకసారి నిజంగా ఏదో కారణాల వల్ల డబ్బు పోయింది మన అకౌంట్ నుంచినో మన ఫోన్ నుంచినో పోయింది అనుకున్నాం. కరెక్ట్గా ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంది, మళ్ళీ ఆ డబ్బును రికవరీ చేసుకోవాలంటే ఉన్న మార్గాలు ఏంటి అసలు? సో ప్రెసెంట్ మనకున్న బ్యూటిఫుల్ థింగ్, మనకి గవర్నమెంట్ టోల్ ఫ్రీ రన్ చేస్తుంది 1900 ఆల్ ఇండియా నెంబర్ది. సో మీకు సెంట్రల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఇమ్మీడియట్ గా కంప్లైంట్ లాడ్జ్ చేయండి. ఓకే, దాని నుంచే వాళ్ళు కన్సర్న్డ్ పిఎస్ కి వాళ్ళు పంపిస్తారు, మీరు వెళ్ళక్కర్లా. ఫస్ట్ ఓకే, ఆటోమేటిక్ గా కన్సర్న్ 1900 ఫోన్ చేస్తారు, టోల్ ఫ్రీ నెంబర్ దానికి. సెకండ్ థింగ్, నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ రన్ చేస్తారు సైట్. మీరు జస్ట్ గూగుల్ నేషనల్ సైబర్ క్రైమ్ కొడుతుంటేనే ఫస్ట్ పోర్టల్ గవర్నమెంట్దే కాబట్టి ఓకే, దాంట్లో మీరు కంప్లైంట్ వాడు మొత్తం ఉంటుంది అందులో. మీరు ఎలా ఒక ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ మొత్తం అంతా పెట్టి ఎంత మీరు తొందరగా కంప్లైంట్ రైజ్ చేయడం వల్ల ఒకటి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మీ డబ్బును తిరిగి పొందడానికి యూజ్ అవుతుంది. సెకండ్, ఇంకోడు అలాంటి వాడు అవ్వకుండా ఒక్కసారి క్రైమ్ పోర్టల్లోకి ఈ పలానా పేరు, కంప్లైంట్ నెంబర్, ఫోన్ నెంబర్ వెళ్ళాక వాటి మీద ఇమీడియట్ గా వాళ్ళు ఇది స్టార్ట్ అవుతుంది, అవి బ్లాక్ అయిపోతాయి, కొత్త వాళ్ళు ఇది అవ్వకుండా ఉంటారు. ఇక్కడ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. టైం ఎంత తొందరగా మనం చేస్తే అవతల మనం అనుకున్నట్టే మ్యూల్ అకౌంట్స్ వీళ్ళ దగ్గరే ఉంటాయి కదా, వాళ్ళు ఎవ్రీ డే ఇమీడియట్ గా డబ్బులు తీసేస్తారు. అవును, అవి తీసేసిన తర్వాత మళ్ళీ చేసి వీళ్ళు తేవడం లేట్ అవుతుంది. కాబట్టి మనం ఎంత తొందరగా కంప్లైంట్ పెడితే మీకు లోకల్ పిఎస్కి వెళ్ళక వాళ్ళు అప్పుడు ముందు దాన్ని బ్లాక్ చేస్తారు. వాడు తీయపోతే అట్లీస్ట్ ఫస్ట్ బ్లాక్ చేస్తే మీరు 6 months డ్యూ ప్రొసీజర్ తర్వాత కోర్టు నుంచి అన్ఫ్రీజ్ అయ్యి డబ్బులు వస్తాయి. బట్ ముందే ఆడ ఖర్చు పెట్టి రికవర్ చేయడం కష్టం కదా. క్రిమినల్ పట్టుకుంటారు కానీ రికవర్ చేయలేకపోతే, రికవర్ ఎంత చేస్తే అంత వస్తుంది తప్ప గవర్నమెంట్ జేబులో డబ్బులు తీసి మీకు రికవర్ అయితే ఇవ్వదు. బట్ బ్యాంకులకు బాధ్యత లేదా? బ్యాంకులకు ఉంది సార్. అందుకనే రీసెంట్ గా మొన్న ఫైనాన్షియల్ బడ్జెట్స్ లో కూడా దీనికి లైబిలిటీ ఇచ్చింది గవర్నమెంట్. డిజిటల్ ట్రాన్సాక్షన్ మీకు ఏదైనా ఇష్యూ అయితే 3 to 4 అంటే మినిమం 2 to 3 days మినిమం 3 to 4 days లోపు మీరు చేసిన కంప్లైంట్స్ అన్నిటికి జీరో లైబిలిటీ ఆన్ కన్స్యూమర్. బ్యాంక్ లైబిలిటీ అప్పుడు వాళ్ళు దానికి ఇది చేయడం, బ్యాంక్ వాళ్ళే బాధ్యత తీసుకోవాలి, వాళ్ళే డబ్బులు తిరిగి తెచ్చే బాధ్యత ఇలా ట్రాన్సాక్షన్. బట్ 4 to 7 days లోపు చేస్తే సగం లైబిలిటీ, మాక్సిమం 25,000 నుంచి ₹1,00,000 వరకు. అది 50 లక్షలు పోనివ్వండి, వీళ్ళు ఇవ్వగలిగేది మాత్రం అంతే. మినిమం లైబిలిటీ అంటే 3 days లోపల అయితే 3 days లోపల ఫుల్ లైబిలిటీ ఎంత పోతే అంత తిరిగి ఇవ్వాలి. ఒకవేళ బ్యాంక్ నెగ్లిజెన్స్ ద్వారా పోయింది అనుకోండి, ఎప్పుడు అయినా ఇవ్వచ్చు, ఎందుకంటే వాడిదే కాబట్టి మనం అది అంటే మీకు ఓటీపీ లేకుండా, మీ అసలు మీది ఏది లేకుండా అకౌంట్ లో డబ్బులు పోతే పూర్తి బాధ్యత బ్యాంక్. అది ఈ సంవత్సరం నుంచి గవర్నమెంట్ కొంత క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే లేకపోతే బ్యాంకర్స్ ఏమో మాకు సంబంధం ఏంటి అంటున్నారు, ఈ రెగ్యులర్ సెక్షన్స్ ఉన్నాయి కదా, సెక్షన్ 61 ఐటీ యాక్ట్ మీద వీళ్ళు వెళ్తున్నారు. సో దీనివల్ల ఇప్పుడు బ్యాంక్స్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది, వాళ్ళు కూడా అందుకే అవేర్నెస్ చేస్తున్నారు, లేయర్ ఆఫ్ సెక్యూరిటీ పెడుతున్నారు. బట్ ఇప్పుడు మీకు మీరుగా చేసిన ట్రాన్సాక్షన్ బ్యాంక్ కూడా ఏం చేయలేరు. ఇప్పుడు మీకు నేను స్కామ్ చేసి యూపీఐ పెట్టాను సార్, మీ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇవాళ రోజు ఈ ప్రపంచం మొత్తాన్ని ఊపేస్తుంది పిగ్ బుచరింగ్ స్కామ్. ఈ పిగ్ బుచరింగ్ ఏంటంటే సైబర్ క్రైమ్ లో ఒక క్లాసిక్ క్రైమ్ సాగా ఇది. పేరు ఉంది చూసారా, పిగ్ బుచరింగ్, పందిని కోసినట్టే. ఈ పిగ్ బుచరింగ్ ఏంటంటే మీరు నమ్మకపోరు, వరల్డ్ లో $30 billion పిగ్ బుచరింగ్ వల్ల ఎవ్రీ సంవత్సరం దొబ్బుతుంది. $30 billion. ఏంటి అది పిగ్ బుచరింగ్ అంటే? పిగ్ బుచరింగ్ అంటే ఏం లేదు సార్, ఇప్పుడు చాలా మంది పిల్లలు యూత్ ఉంటారు, లేదంటే మిడిల్ ఏజ్ అంకుల్స్, లేదా ఈవెన్ ముసలి వాళ్ళు, వెటరన్స్ అందరూ డేటింగ్ యాప్స్ లో, రకరకాల యాప్స్ లో వీళ్ళ మెయిన్ టార్గెట్, దీనికి ఒక 6 stage ప్రాసెస్ ఉంది. ఫస్ట్ వీళ్ళని ప్రొక్యూర్మెంట్ ఏంటంటే ఈ డేటింగ్ యాప్స్ ఉన్నాయి కదా, బంబుల్, ఓకేసి, టిండర్, ఇట్లాంటి యాప్స్ లో వాళ్ళ ప్రొఫైల్ తో వస్తారు వీళ్ళకి. సో వీళ్ళు అక్కడ వాళ్ళతో కనెక్షన్ పెంచుకుంటారు స్టేజ్ 1 లో. తర్వాత బెయిట్ వేస్తారు. ఈ కనెక్షన్ ఏంటంటే మంచి అమ్మాయి, యూత్ లేదా లోన్లీగా ఉన్నాను, దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఈ ఉమెన్ అయితే నేను సింగిల్ గా డివోర్స్డ్ గా ఉన్నాను అంటే ఇప్పుడు వీడికి ఆబ్వియస్లీ వీడికి లస్ట్ ఉంటుంది కదా, వీళ్ళు వాళ్ళతో కనెక్ట్ అయిన తర్వాత ఒక 2-3 days నార్మల్ మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఇక్కడ కూడా ఒక టెక్నిక్ ఉంది, వీళ్ళు వాట్సాప్ రెగ్యులర్ కమ్యూనికేషన్ చేయకుండా టెలిగ్రామ్ లోకి తీసుకెళ్తారు. మీకు ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి యాప్స్ లో పిలిచారు, ఎవరన్నా మాట్లాడడానికి లేదు, ఇంకొక బిజినెస్ ట్రాన్సాక్షన్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ పిగ్ బుచరింగ్ లో 90% ఈ ఉమెన్, ఈ హనీ ట్రాప్, బట్ 10% ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ కూడా ఉన్నాయి. మీకు ఆర్డర్ ప్రొక్యూర్మెంట్ వచ్చింది, సో ఈ టెలిగ్రామ్ లో కాడ పిలిచాడు మిమ్మల్ని ఎవడన్నా అంటే అగైన్ సేమ్ ఇప్పుడు ప్లే స్టోర్ లో ఎలా అయితే
మనకి రెగ్యులేషన్ ఉంది. థర్డ్ పార్టీ యాప్ మీద మనకి రెగ్యులేషన్ లేదు కదా. లేదు. వాట్సాప్ మీద మనకి రెగ్యులేషన్ ఉంది. కోర్ట్ ఆర్డర్స్ వల్ల ఎండ్ టు ఎండ్ ఉన్నా కానీ వీ హ్యావ్ వేస్ టు రికవర్. బట్ టెలిగ్రామ్ అలా కాదు. ఇట్స్ సో సేఫ్ అండ్ సెక్యూర్. మనకి హ్యాకర్ కూడా ఇప్పుడు వాడు కూడా ఇప్పుడు అందుకోసం సేఫ్ అని మీరు టెలిగ్రామ్ లోకి వెళ్ళిన కాన్వర్జేషన్ నమ్మమాకండి. ఈ పిగ్ బుచరింగ్ ఎంత పెద్ద ఇష్యూ అంటే నమ్మిస్తారు వీళ్ళు. మీతో డైలీ లేదంటే యూత్ ఒక అమ్మాయి నార్మల్ యూత్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఒక అమ్మాయి డేట్ చేస్తుంది. షీఈ్ ఎ స్మార్ట్, ప్రొఫైల్ అంతా కూడా ఒక తెలివైన ఒక అందమైన అమ్మాయి లాగా ఉంటుంది. సరే ఈడు కూడా ఏంటంటే అమ్మాయితో కాన్వర్సేషన్ షీ స్మార్ట్, ఒక ఆంటర్ప్రెన్యూర్ లేదంటే ఒక ఐటీ లేదంటే ఒక పెద్ద ఇంజనీర్ వాట్ నాట్, ఒక బ్యాంకర్, వాళ్ళు అన్ని రోల్స్ అజ్యూమ్ చేసుకుంటారు. చేసి వీళ్ళతో కాన్వర్సేషన్ చేస్తూ ఉంటారు కదా. మెల్లిగా వీళ్ళని బొట్లో పడేసి ఒక 1 week 10 days వరకు వీళ్ళు బిజీ, వీళ్ళ డైలీ రొటీన్స్, నేను వాళ్ళ కాఫీ షాప్కి వెళ్ళి అటు అన్ని పెడతా ఉంటారు. వీళ్ళు నార్మల్ గా నాతో ఎవరు మాట్లాడతారు, వీళ్ళు మారుతుంటారు హ్యాపీగా, పొంగిపోతూ ఉంటాడు, మురిసిపోతూ ఉంటాడు. మెల్లిగా ఏంటంటే ఆ టైంలో నేను ఎక్కువ ట్రేడ్ చేస్తూ ఉంటాను, నేను ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్ డబ్బులు పెడతాను, క్రిప్టోలో పెడతాను, క్రిప్టో ఇస్ నెక్స్ట్ లెవెల్, ఇలాంటి డైలాగులు చెప్పి స్క్రీన్ షాట్లు పెడతారు నమ్మకానికి. నాకు ఇవాళ $1000 వచ్చింది, $5000 వచ్చినాయి, $10,000 వచ్చినాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరు నమ్మకండి. ప్రపంచంలో ఎక్కడ 200%, 100%, 50% కూడా ప్రపంచంలో వారెన్ బఫెట్ గారికి కూడా వాళ్ళ డబ్బులు మీకు వచ్చేయని ఎవడైనా చెప్తున్నాడు ఇప్పిస్తానంటే వాడే మార్కెట్ చేసుకోవచ్చు కదా. మీకు ఎందుకు చెప్తాడు? ఇందాకే మనం అనుకున్నట్టు వీటన్నిటికి ఉన్న కోర్ బేసిక్ ఫౌండేషన్ ఇక్కడ దానికి లస్ట్ యాడ్ చేశారు. ఈ అమ్మాయి ఇంకా ఏడు స్టేజ్ 3లో ఇది అయింది కదా, స్టేజ్ 3లో దగ్గరగా మాడుకొని నేను కూడా ఎవరితో రిలేషన్ ఉండాలనుకుంటున్నాను సంథింగ్ అని వీళ్ళిద్దరు హిచ్ అయిపోతారు. ఇంకా వన్స్ రిలేషన్లోకి వచ్చింది తను స్మార్ట్గా ఉంటుంది కదా, ఒక రోజు ఏదో వై నాట్ నువ్వు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, నాకు ఇది రెఫరల్ వస్తుంది. జనరల్గా అందరు తెలుసు మనకు కూడా రెఫరల్ యాప్, నాకు రెఫరల్ వస్తుంది, కొంచెం పాయింట్స్ వస్తాయి, నేను కూడా ఇవాళ ట్రేడ్ చేసుకోవచ్చు, నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా అని బెయిట్ వేస్తారు. ఫస్ట్ బెయిట్ లో కూడా ఏంటి చిన్న ట్రాన్సాక్షన్ చేస్తారు కదా, 5,000 10,000, 5,000 10,000 వాళ్ళు చూపించినట్టే యాప్ లో ప్రాఫిట్ ఇస్తారు. 50% లేదా 40% అన్నట్టే 1 week లో మనం అమ్మ 40% వచ్చింది, 10,000 పెడితే 4,000 వచ్చింది, ఇంకా అక్కడతో అవుట్. వాడు ఒక్కసారి ఇది పెట్టాక ఇంకా హ్యూజ్ క్వాంటిటీ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కూడా వీళ్ళు గమనించాలి అంటే వీళ్ళు ఎన్నిసార్లు ఆన్లైన్ లో మాట్లాడతారు కానీ కలవరు, వీడియో కాల్స్ చేయరు, వాయిస్ కాల్స్ చేస్తారు, జస్ట్ ఇది చేసి నేను ఇట్లా ఉన్నాను అన్నట్టు. మీరు నమ్మరు, చిన్న చిన్నోళ్ళు ఎన్ని వేల కోట్లు ఇండియాలో పోతున్నాయి కూడా తెలియదు. స్టూడెంట్స్ కూడా డేటింగ్ యాప్స్ లో వాడు గర్ల్ ఫ్రెండ్ అనుకుని ఎవరు అమ్మాయి నేను కాలేజ్ లో ఉన్నాను జస్ట్ ఇప్పుడు ఐటీలోకి వచ్చి నేను ఎంత పెట్టాను నువ్వు కూడా అంటే వీడికి ఆశ ఉంటుంది. ఒక 50,000 ఫీజులు తీసుకెళ్ళి కట్టేసిన పిల్లలు ఉన్నారు. వన్స్ ఈ యాప్ పెద్ద అమౌంట్ 2 lakhs 3 lakhs చేసాక కట్ వాళ్ళ టార్గెట్ అయిపోయింది, ఈయన కట్ చేస్తారు. అదే పిక్ బుచరింగ్. ఈయన పందిలాగా బలిసేలా చేస్తారు. ఇంత మొత్తం వాడిని ప్రేమతో వాడితో కోరికలు నింపేశాక ఒక్కసారి అని నిలువునా కోసేస్తా అంతే. సో ఇది డేంజరస్ థింగ్ సార్. ఇండియాలో కూడా చాప కింద నీరులాగా అందరికి ఏమవుతుందంటే పై పైనవే కనబడుతుంది. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్లు ఇలాంటివి చాలా వరకు ఏమైనా మనల్ని ఎవరు అరెస్ట్ చేయలేరు. నార్మల్ గా మిమ్మల్ని పోలీసులు వర్చువల్ గా చేయలేరు. ఇంటికి వచ్చే వారెంట్ మీకు ఫస్ట్ 41 years నోటీస్ అయ్యి తర్వాత వారెంట్ అంతా అయ్యే తప్ప ఈ విషయం ఎందుకు గుర్తు పెట్టుకోవాలి లేదనేది ఫంక్ అయిపోతారు, వాళ్ళు భయపడిపోతారు సార్. ట్రూ మీరు అన్నది 100. అందుకే పాపం జరుగుతుంది. ఒకటే గుర్తు పెట్టుకోవాల్సిన అయితే ఇప్పుడు ఏంటంటే ఎటువంటి ఆఖరికి ఆడు మర్డర్ చేసినా వచ్చి డిజిటల్ అయితే అరెస్ట్ చేయరు. నువ్వు మిగతా ఏం చెప్పినా దానికంటే పెద్ద క్రైమ్ కాదు కదా. సో మీరు నియర్ బై పోలీస్ స్టేషన్కి వస్తాం, కన్సర్న్ దానికి వస్తాం అని చెప్పండి తప్ప భయపడద్దు. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది సార్. చాలా మంది ఏంటంటే ఇవి చెప్పుకుంటున్నారు కొన్ని. ఈ పిగ్ బుచరింగ్ లాంటి స్కామ్స్ ఏమవుతుందంటే వాళ్ళు ఫిజికల్ గా కూడా లాస్ అయ్యి కొన్నిసార్లు వాళ్ళని బెదిరించడానికి వీళ్ళు చాట్స్ లాంటి చేయడం, అది వీళ్ళు నువ్వు ఎవరికైనా వెళ్తే మన పరువు పోద్దేమో అని 2-3 lakhs లో 2-3-10 lakhs వరకు ఉన్నారు. 50 lakhs కోటి రూపాయల వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద ఫిగర్స్. మీకు ఒక స్టోరీ చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక బ్యాంకే కొలాప్స్ అయిపోయింది తెలుసా పిగ్ బుచరింగ్ స్కామ్ వల్ల. బ్యాంక్ ఇది 2026 కదా, 23లో కాన్సస్ US లో హార్ట్లాండ్ ట్రై స్టేట్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ ఉంది మన ఇక్కడ బ్యాంక్ లో. దాని CEO షాన్ వ్యాన్స్ ఉంది అతని పేరు. మనోడు 22లో ఇట్లాగా ఆన్లైన్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది. సమ్ డేటింగ్ యాప్ బంబుల్లోనే, US లో కామన్ కదా CEO. సో డేట్ చేస్తుండగా ఇట్లా మనోడిని కోసుకురావడానికి రెడీ చేశారు. థర్డ్ పార్టీ ఒక వెంచర్ పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ లాగా అమ్మాయి ప్రొజెక్ట్ చేసుకుంది, మంచి ట్రేడ్స్ చేస్తుంది, మంచి ప్రాఫిట్స్ బుక్ చేస్తున్నట్టు షో చేసుకుంది. బిలియనియర్ కంపెనీ CEO కాబట్టి ఇంచుమించు ఒక 0.5 million దాకా ఫస్ట్ ప్రాఫిట్ చూపించారు ఆయనకు కూడా. చాలా క్లాసిక్ కేసు అది US లో. చూపించిన తర్వాత సైలెంట్ గా ఒక పీరియడ్ ఆఫ్ 6 months లో తను మనోడికి కిస్సెస్, వీళ్ళ కాల్స్, ఇంకా ఫుల్ ఎరోటిక్ గా వెళ్ళిపోయాడు. ఇంచుమించు $48 million డబ్బులు బ్యాంకులో డబ్బులు మొత్తం ఎంబెజల్ చేసి ఆ అమ్మాయి చెప్పినట్టు ప్లాట్ఫామ్ లో పెట్టేశాడు. ఆ యాప్స్ అన్ని రాత్రి గాయపోయినాయి. పొద్దున్న లేస్తే యాప్స్ లేవు.
బ్యాంక్ లో విషయం జనాలకి డిపాజిట్ డబ్బులు వస్తాయి కదా, అవును. మనోడు ఇప్పుడు అఫీషియల్ గా జైల్లో ఉన్నాడు, ప్రాసిక్యూట్ చేశారు. ఎందుకంటే ఫండ్స్ ఎంబెజ్మెంటే కదా, తన అమ్మాయికి పెట్టినే ఇంకోటి పెట్టిన స్కామ్ అని అఫీషియల్ ఇది. అవును. సో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో ఇంత రేంజ్ లో ఉంది సార్ పిగ్ బుచరింగ్ అనేది. వాళ్ళు టార్గెట్ చేసేది కూడా రిచ్ ఇట్లా క్లాస్ నే. ఇంకా పిల్లలు ఇండియాలో కాలేజ్ స్టూడెంట్స్, ఐటీ ఎంప్లాయీస్ అయితే కొన్ని లక్షల మంది, వేలు కాదు లక్షల మంది బాధితులు ఉన్నారు. రీసెంట్ గా చైనీస్ గవర్నమెంట్ ఒక ఫ్యామిలీని ఉరి తీసింది. 2 మాఫియా ఫ్యామిలీస్ ఉన్నాయి, గాడ్ ఫాదర్, ఎస్క్యూర్ అని. 2 ఫ్యామిలీస్ లో 2 మింగు గవర్నమెంట్, వీళ్ళిద్దరిని ఇంక్లూడింగ్ మనవరాలతో సహా ఉరి తీశారు. అంటే ఇంటానికి చాలా క్రూరంగా ఉంటది. వాళ్ళు పిగ్ బుచరింగ్ లో $10 బిలియన్ నొక్కారు చైనీస్ దగ్గర. ఇండియాలో కూడా ఉన్నారు, మనం అంత యాక్షన్ తీసుకోలేకపోయాం. కానీ చైనాకి బార్డర్ లో ఉన్న విలేజ్ లోనే వీళ్ళది మాఫియా మొత్తం. విలేజ్ అంతా కూడా ఒక 4 ఫ్యామిలీస్ ఉన్నాయి ఈ సైబర్ క్రైమ్ మాఫియా. వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, అక్కడి నుంచి నడుపుతున్నారు, అక్కడి నుంచి ఇండియాలో కూడా చేస్తున్నారు వీళ్ళు. సో ఇది ఇప్పుడు ట్రాన్స్నేషనల్ అయింది. చైనా కొంచెం మొన్న చేసిన విషయం, 2 ఫ్యామిలీని ఎప్పుడైతే ఊరే ఎగ్జిక్యూట్ చేసేప్పటికి కొంచెం భయం, తాత నుంచి మనవరాల దాకా. మంచి పని, ఇంకా మళ్ళీ వాళ్ళకి అదే ఆలోచన వస్తుంది. ఎందుకంటే అంతే కదా, మొత్తం అందరినీ చేశారు. ఈ దెబ్బ కొంత భయపడ్డారు. ప్లస్ మన థాయిలాండ్ కి కంబోడియా క్లాష్ అయినాయి కదా వార్ లో. ఆ టైంలో కూడా థాయిలాండ్ గవర్నమెంట్ ఇదే నెపం చూపించి, ఇప్పుడు మన పాకిస్తాన్ లోకి ఎలా వెళ్తున్నావు నువ్వు మావే దేశం అని, సైబర్ క్రైమ్ ఎక్కడ దాకా వెళ్ళిపోయింది చూడండి, యుద్ధాల లెవెల్కి వెళ్ళిపోయింది. సైబర్ క్రైమ్ ఒక రీజన్ గా చూపించే థాయివాళ్ళు బార్డర్ విలేజ్ ఇన్వెస్ట్ చేశారు కంబోడియాలో. వెళ్తే మీరు షాక్ అవుతారు. యూకేలో గార్డియన్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ BBC వాళ్ళని పట్టుకెళ్ళారు సార్. ఒక్కొక్క మాల్ లా కాంపౌండ్ క్రియేట్ 10 ఎకరాల్లో. అంటే మాల్ ఎలా ఉంటది, ఒక షాప్, ఒక సర్వీస్, సెలూన్ అట్లా. ఇక్కడ అన్ని ఫేక్ వి. ఒక పోలీస్ స్టేషన్, అమెరికన్ పోలీస్ స్టేషన్ ఉంది. ఒక ఇప్పుడు మన స్టూడియోలో ఎలా సెట్స్ ఉన్నాయి డిఫరెంట్ బ్లాక్ రూమ్స్, అక్కడ అదే కాంపౌండ్ లో ఒక్కొక్క స్టూడియోలో ఒక చోట బ్యాంక్. ఇప్పుడు పక్క స్టూడియోకి వెళ్ళాం అనుకోండి, మీది పెద్దది ఉంది పక్కన, ఆ పక్క స్టూడియోకి వెళ్తే అక్కడ ఒక పోలీస్ స్టేషన్ సెట్, ఒక దగ్గర ట్యాక్స్ అథారిటీస్ సెట్, GST ఆఫీస్ సెట్, మన ఇండియన్ GST ఆఫీస్ సెట్లు, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, US లో ఉన్న రకరకాల స్కాములకి సెట్లు వేస్తారు ఫుల్ గా. ప్రాపర్ ప్రొఫెషనల్ పెట్టుకుని ఇప్పుడు వీడియో కాల్ చేసిన ఇదిగో బ్యాంక్ లోనే ఉన్నాం, మొత్తం బ్యాంకు ఫంక్షనింగ్, మ్యాప్, పోలీస్ స్టేషన్, ఫైలింగ్, ఒక మినీ జైలు అన్ని పెట్టారు అందులో. అంటే ఇంకా వాళ్ళు ఫుల్ టైం దీనిలాగా అనమాట. వీళ్ళు థాయ్ ఆర్మీ ఎంటర్ అయిన తర్వాత మొత్తం మీడియాకి ఇది వీళ్ళు చేస్తారని చూపించేప్పటికి వరల్డ్కి తెలిసింది. అంత ఆర్గనైజ్డ్గా ఉన్నారు. కరెక్ట్. ఇన్ హౌస్ సొంత టెక్నాలజీ, మనం ఎంత టెక్నాలజీ చేస్తాం సార్, వాళ్ళు ఎంత లెవెల్లో పెట్టుకుంటాం అంటే జనాలు కూడా మోసపోవడానికి ఛాన్స్ ఉంది. అందుకంటే చిన్న థింగ్స్ని ర్యాండమ్గా మీరు ఎవరితోనే డేట్ చేసినా తప్పే, లీగల్గానే వాళ్ళు డేట్ చేస్తున్నారు. కానీ మనిషిని కలిసి ఏదైనా చేయండి. వర్చువల్గా మీరు అన్ని నమ్మేసి ఒక్క పైసా కూడా వీళ్ళు ఉత్తప్పుడు పెట్టరు. పిగ్ బుచరింగ్ అంటే అమ్మాయి వల్ల రిలేషన్ ఆ మోడ్ లోకి వెళ్ళిపోతున్నారు. వద్దు, ఎవరైనా మీరు ఫిజికల్ కలవండి. ఏదైనా బిజినెస్ అంటే ఎవరైనా ప్రపోజల్ ఎవరిని ఇచ్చారు, చాలా మందికి ఈ మధ్యన మాకు రిసీవింగ్ కావాలి, మాకు ఏదో ఫారెన్ ఫండ్ వస్తుంది, బోల్డ్ బ్యాంకింగ్ కార్పొరేషన్స్ ఉన్నాయి, ఎన్నో స్టార్ట్అప్స్ ఉన్నాయి, ఫిన్టెక్, వాళ్ళందరం దాటి నీ దగ్గరికి ఎందుకు వస్తారు బ్రదర్? అంతే కదా. ఈ చిన్న కామన్ పాయింట్ ఎవడో ఆలోచించట్లేదు. ఎవడో వచ్చేసాడు నాకు $1 బిలియన్, $1 మిలియన్ కాదు, ₹1 కూడా ఎవడికి ఫ్రీగా ఎవడో నీకు ₹1 ఫ్రీగా ఇస్తున్నాడు అంటే నువ్వే కస్టమర్ ఫ్రీ అడిగి. అంతే. కరెక్ట్. మీరు అన్నట్లు ఆ బ్యాంకింగ్ కోసం ఒక సపరేట్ ఫోన్ నెంబర్ పెట్టాలి. దాన్ని ఇదే యాప్ల్లో, ఈవెన్ వాట్సాప్లో కూడా దాన్ని లింక్ చేయకుండా కావాలంటే మిగతా ఇప్పుడు ప్రతి ఒక్కరు రెండు వాడుతున్నారు కదా, ఒకటి కంప్లీట్ గా బ్యాంక్ కోసం పెట్టి, ఒకటి వేరే ఏదైతే సిమ్ ఉందో దాన్ని సోషల్ మీడియాకు దీనికి వాడితే కొంత మీరు అన్నట్టు చాలా సెక్యూర్డ్. ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుతున్నాం, రేపొద్దు నీకు కొత్త స్పైవేర్ జస్ట్ బై కాన్వర్జన్ రావచ్చు. అసలు నెంబర్ ఎక్స్పోజ్ అయిపోతే సరిపోతుంది ఒక రకంగా. మిగతావి ఎప్పుడప్పుడు కొంచెం అప్డేట్లు, అవేర్నెస్ తో ఉండమే. బట్ ఈ ఆన్లైన్ థింగ్స్ మాత్రం ఫర్ ఆడియన్స్, ఫర్ ఎవ్రీవన్, వన్ సింపుల్ థింగ్, ఎవరిని నమ్మద్దు. మీరు అఫీషియల్ యాప్, అఫీషియల్ కాల్ చేయండి. ఎవరు కట్టమన్నా మీకు రాత్రి ఏది పీకదండి గవర్నమెంట్. ఇండియా ఇది కాన్స్టిట్యూషనల్ డెమోక్రటిక్ కంట్రీ. ఎవరికి అంత ఈజీగా వాళ్ళ రైట్స్ తీసుకోవడానికి లేదు. మీకు ఏది పీకేస్తామో ఆ పీకేయండి, మేము బ్యాంక్ వచ్చి మాట్లాడుకుంటాం, ఇది చేస్తారు చేయండి, మేము అక్కడికి వచ్చి మాట్లాడుకుంటాం అని చెప్పండి తప్ప ఆన్లైన్ లో ఎవరికి ఏమీ చేయదు. థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ప్రేక్షకులకి. హ్యాపీ టు బి హియర్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.